హాయ్ ఈ రోజు గుండె నిండా గుడి గంటలో స్టోరీ విషయానికి వస్తే ఇంకా వాళ్ళు బాలు వాళ్ళైతే మాట్లాడుకుంటారు కదా, అదే కామాక్షి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో మాట్లాడుకుంటారు. పెళ్ళంతా మేమే దగ్గరుండి చేయిస్తాంలే, ఏమేమి కావాలో అవన్నీ మేమే చూసుకుంటాంలో అని చెప్పి మాట్లాడతా నిన్న బాలు వాళ్ళ నాన్న అంటారు కదా, అబ్బాయి తరపు వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే ఇంకా అవును మాట్లాడుతున్నారు, ఆయనకి మేనమామ అంట, ఆయన ఇక్కడెక్కడ మటన్ కొట్టు షాప్ ఉందంట అనేసరికి ఇంకా బాలు కూడా ఉండేసి ఆల్రెడీ ఆమెకి పాలరమ్మకి వాళ్ళ మామయ్యకి మటన్ షాప్ ఉంది, అట్లాగే విజిల్లకు కూడా మటన్ షాప్ ఉందా అంటే అవును ఉందంట, ఎలా అయినా సరే అందరం కలిసి పెళ్లిలో కలుద్దాం కదా, మాట్లాడుకుందాంలే అంటే మాట్లాడుకుంటారనమాట. ఇంకా మనోజ్ ఉన్నాడు కదా, పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడు. అతను చెవిలో ఏం అడుగుంటాడు వాళ్ళని చెప్పండి ఒకసారి. బాలు వీడియో పెట్టాడు కదా, వాళ్ళు లంచం ఇస్తాను అని చెప్పేసి అయితే అడుగున్నారనమాట. వాళ్ళని పోయేసి నేను బిజినెస్ పర్సన్, నేను 30 లక్షలు తీసుకున్నాను, ఒకడు మోసం చేశాడు, ఎంతవరకు వచ్చింది మీకు అనేసరికి చూస్తున్నాము అని చెప్పి పోలీస్ ఆయన అంటారు. పోలీస్ ఆయన మాటలు కామెడీ ఉన్నాయి. ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం నవ్వుకోవచ్చు పోలీస్ ఆయన చెప్పే మాటలు. ఏం తీసుకున్నాడు డబ్బులు అంటే, ఒక ఎదవ దగ్గర ఇంకొక ఎదవ తీసుకున్నాడు డబ్బులు అనేసి పోలీస్ ఆయన మాట్లాడితే, నన్ను ఎదవంటావా అంటాడు మనోజ్. అంటే నువ్వు ఎదవ అంటే కాదు, నేను బిజినెస్ మ్యాన్ ని అని చెప్పనేసరికి ఒకటికి 10 సార్లు చెప్పుకుంటా ఉంటాడు. దానికి ఆ పోలీస్ కూడా ఉండేసి, ఆ ట్రంప్ గాని ఆ బిల్ గేట్స్ గాని ఎవరు ఒకటికి ఇన్ని సార్లు చెప్పుకోరు, నేను బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటా అనేసరికి సరే ఎంత దూరం వచ్చింది, మీరు కానీ కంప్లైంట్ తీసుకోకపోతే నేను మీ పై ఆఫీసర్ దగ్గరికి పోతానంటే, సరే పో ఈ రోజు సాయంత్రం ట్రైన్ ఎక్కేసి పో, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడపో అని చెప్పి పోలీస్ అయితే చెప్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తాడు మనోజ్. ఇంకా ఇంకో కానిస్టేబుల్ ఎవరో మేబీ పోలీస్ అయినా ఉండేసి ట్రా అని పిలిచి మనోజ్ చంపకమలిచి ఒకటి ఇస్తాడు. ఎందుకంటే మన అతనికి చెవులో చెప్పావు కదా అందుకే ఇచ్చాను అంటే, మన కొట్టారు కదా అంటే, మన లీవ్ లో ఉన్నాను కాబట్టి ఇప్పుడే కొట్టాను అని చెప్పని అంటాడు. ఆ చెవులో చెప్పింది ఏంటి అంటే లంచం గురించి ఆ చెవులో చెప్పాడని చెప్పి మన బాలు కూడా ఒక వీడియో అయితే చెప్పాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన అయితే పాపము నిన్న బాలు అయితే ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు కదా, తనైతే డ్యూటీ కోసం వస్తాడు. డ్యూటీకి వచ్చిన తర్వాత వాళ్ళ హెడ్ అంటాడు అనమాట, ఎంత పని చేసావయ్యా నువ్వు, జనాలు ఏమనుకుంటారు, మనకొక రూలు వాళ్ళకొక రూలు అని చెప్పి అనుకుంటారా అంటే, నాకు ఎమర్జెన్సీకి పోయాను సార్ నేనంటే, వాడు ఎవడో గానీ వీడియో తీసి బాగానే ఇరికిచ్చాడు అని చెప్పేసి అతన్ని 3 రోజులు సస్పెండ్ అయితే చేస్తారు. 3 రోజులే కదా అనుకోవచ్చు, కానీ ఒక బ్లాక్ మార్క్ పడినట్టే కదా. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి అతని వల్ల నాకు ఇట్లా బ్లాక్ మార్క్ వచ్చిందని చెప్పి దిగులుగా ఇంటికి వస్తాడు. అదే సమయానికి సుమతి ఉంది కదా, మీనా వాళ్ళ చెల్లెలు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వెళ్ళేసి ఏదో టాబ్లెట్స్ ఇవ్వడానికి అయితే వెళ్తుంది. మొన్న టాబ్లెట్స్ రాసినప్పుడు ఇవ్వలేదు కాదు, ఈ టాబ్లెట్స్ తీసుకోండి అని చెప్పి ఆవిడకైతే ఇస్తుంది. ఆవిడ కూడా చాలా ప్రేమగా ఉంటుంది అమ్మాయితోటి. నాకు నేను చూడాలనిపించింది అంటే, ఈ అమ్మాయి కూడా నాకు కూడా మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చాను అని చెప్పనేసి, ఏమి అంటే ఇంకా లోపల వాళ్ళ అబ్బాయిని పిలిపిస్తుంది. వాడు అన్నం తినకుండా కూర్చోనేసరికి ఏమైంది డల్గా ఉన్నారు అని అడుగుతుంది అమ్మాయి అతన్ని. ఆ జరిగిన విషయం అంతా చెప్తాడు. మీరు ఇంత సిన్సియర్ గా ఉన్నారు కదా, పోనీలే అంతా మన మంచికే అనుకోవాలా, మీరు ఎప్పుడు డ్యూటీ పని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, మీ అమ్మగారిని చూసుకోలేకపోయారు కదా, ఇప్పుడైతే హ్యాపీగా 3 రోజులు చూసుకోవచ్చులే, ఏదైనా సరే మంచిలో కూడా చెడులో కూడా మంచి వెతుక్కోవాలి అంటే ఇదే కదా అని చెప్పి అంటుంది. అవును, ఏం జరిగింది కదా అని దిగులు పెట్టుకొని కూర్చోకుండా దాంట్లో కూడా మంచి జరిగింది అని చెప్పి చెప్తుంది. చాలా పాజిటివ్ గా మాట్లాడుతుంది అనిపించింది. ఎలా అయినా మీనా వాళ్ళ చెల్లెలు కదా, ఆ అమ్మాయికి అయితే తెలివితేటలు ఉంటాయో ఈ అమ్మాయి కూడా ఇంచుమించు అదే తెలివితేటలు ఉన్నాయి అన్నట్టయితే నాకు అనిపించింది. ఇంకా బాలు అయితే మీనాకి గబగబా ఇంటికి వచ్చేసి స్వీట్ చేయి అని చెప్పని అంటాడు. ఎందుకండి స్వీట్ అంటే, ఆ విధంగా పోలీస్ ఆయన్ని సస్పెండ్ చేశారు అనేసరికి మీనాకి కోపం వస్తుంది. కోపం వచ్చి అదేంటండి ఆయన ఒక పోలీస్ అయ్యండి అలా వెళ్ళాడు అంటే ఏదో ఎమర్జెన్సీ అయి ఉంటుంది, కానీ మీరు అలా వీడియో తీయడం వల్ల అతని కడుపు కొట్టినట్టే కదా, నేను ఇంకా పాయసం చేద్దాం అనుకున్నాను అంటే మీ దాంట్లో నేను పాపం పంచుకున్నట్టే కదా అంటే, ఇప్పుడు మన మామూలు జనాలకి పోలీసులకి ఒకే రూల్ కదా, దాని గురించి నేను మాట్లాడుతుంటే నేను చేసేది తప్పంటున్నావా అనేసి బాలు అంటాడు. అనేసరికి సిచ్యువేషన్ అలా చేసి ఉంటుంది, మీరు అయినా కూడా తప్పే అది అని చెప్పేసి అయితే మీనా చెప్తున్నాకైతే సూపర్ అనిపించింది. నేనేమన్నా రోహిణి అనుకున్నావా, ఎంత చెడు చేసినా మెచ్చుకోవడానికి మంచిగా చెప్తున్నాను ఒక వైఫ్ గా అని చెప్పేసి మీనా చెప్తుంది. అయితే నాకు సూపర్ గా చెప్పింది. హస్బెండ్ తప్పు చేసే దాన్ని కలెక్ట్ చేసింది కదా, అదైతే నాకు బాగా అనిపించింది. ఇంకా రోహిణి ఫ్రెండ్ ఉంది కదా, ఆ రోహిణి ఫ్రెండ్ మీనా కోసం ఎదురు చూస్తుంటుంది, ఎందుకంటే తన లవ్ లో సలహా ఇస్తుంటుంది కదా. మీనా అదే విధంగా వచ్చేసి నాకు ఒక సలహా ఇవ్వు, అతను మంచోళ్ళగా అనిపిస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయమంటావు సలహా అనేసి, ఒక పని చేయి, మీరు ఒక చీట్లో రాసుకోండి, నీకే ఇష్టమైంది ఏంది తనకి ఇష్టమైంది ఏంది రాసుకొని ఇద్దరు షేర్ చేసుకోండి, అప్పుడు ఒక అభిప్రాయాలు ఒకరికి తెలుస్తాయి అని చెప్పేసి అయితే అంటుంది. ఇదంతా మీనాతో మాట్లాడుతూ ఉండింది. వెనకాల నుంచి రోహిణి చూసేసి, ఏంటి
నాకంటే ఎక్కువ మీనాతో మాట్లాడుతున్నావు ఏంటి అని మీనా ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయిని అయితే అడుగుతుంది అనమాట. రోహిణి ఫ్రెండ్ అయితే అడుగుతుంది. ఏమీ లేదే, అది అవసరం వచ్చినప్పుడు చెప్తానులే అంటే, ఇప్పుడు చెప్పమంటే నేను ఇప్పుడు చెప్పనులే అని అంటుంది. ఇంకా సరేలే చెప్పట్లేదు కదా అని తాను కాముగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మీనా డ్రైవింగ్ నేర్పిస్తా ఉంటాడు. అలాగా అమ్మాయి కదా ఫస్ట్ నేర్చుకుంటానని చెప్పానని డ్రైవింగ్ నేర్పిస్తే చాలా కష్టంగా ఉంది, కానీ కొంచెం బాగా చేసుకోవచ్చు, బాగుంటుంది అని చెప్పేసరికి అక్కడికే శృతి కూడా వస్తుంది. వచ్చేసి మీరు సూపరు, ఇలా నేను మీ ఇద్దరు వీడియో తీసి నేను సోషల్ మీడియాలో పెడతాను, మంచిగా చేరతారు చాలా మంది అనేసరికి మీనా ఉంటే వద్దులే, ఒకసారి ఇలా అంటే ఒక నా వెనకాల పడ్డాడు, నేను వాడిని దూరం చేసుకోవడానికి చాలా కష్టపడ్డానంటే ఇప్పుడు అలాంటిది ఏమి ఉండదులే, ఎందుకంటే బాలు కూడా ఉన్నాడు కదా, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని పెడతాను, చాలా మంది వచ్చి జాయిన్ అవుతారు అని చెప్పేసి వాళ్ళని అయితే ఫోటో తీసి మంచిగా పెట్టేసి నేను సోషల్ మీడియాలో పెడతాను, అయినా మీరు కాపురాన్ని కానీ డ్రైవింగ్ కానీ బాగా చేస్తారని చెప్పేసి శృతి మీనా వాళ్ళని మెచ్చుకొని అయితే తనైతే వెళ్ళిపోతుంది. ఇంకా మీనాకి డ్రైవింగ్ అయితే నేర్పిస్తా ఉంటాడు. అంటే అమ్మాయికి స్టార్టింగ్ ప్రాబ్లం కదా, నేర్పిస్తున్నసరికి నువ్వు కసరకుండా నిదానంగా ప్రేమగా చెప్పు, ప్రేమగా చెప్తే నేను నేర్చుకుంటాను అని చెప్పి మీనా చెప్తుంది. అలాగే ప్రేమగా చెప్తాడు. అమ్మాయి అయితే డ్రైవింగ్ 2-3 రోజుల్లో డ్రైవింగ్ కూడా వచ్చేస్తుంది అనుకుంటా. బాగానే డ్రైవింగ్ అయితే చేస్తుంది. ఇంకా ఈ ఉంది కదా ప్రభావతి ఉంది కదా, ఆ డాన్స్ ఇన్స్టిట్యూట్ కి అయితే వస్తుంది. ఇంకా సరదా ఆమె కూడా ఉంది కదా, చింతామణి ఉంది, కామాక్షి ఉంది, వీళ్ళు ముగ్గురు అయితే సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. అంత లోపల 2 స్టూడెంట్స్ కొంచెం లేట్ గా వస్తారు. దానికి ప్రభావతి అడుగుతుంది, ఎందుకు మీరు ఇంత లేట్ గా వచ్చారు అంటే, ఒక పనుండి వెళ్ళామంటే, ఏం పని, అరగంట అయింది స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఎందుకు లేట్ చేశారంటే, మీ ఒక వెయిటింగ్ మిషన్ తీసుకొచ్చాను మేడం అంటే, ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనేసరికి, మీరు మాకు డాన్స్ నేర్పిస్తున్నారు కదా, చాలా మంది ఫిట్నెస్ గా ఉంటారని చెప్పేసి నేను తీసుకొచ్చాను నేను అని చెప్పి వీళ్ళకి ఒకరికొకరు వెయిట్ చెక్ చేసుకుంటారు. ఇంచుమించు ముగ్గురు 150 పైన ఉన్నారనమాట. వెయిట్ చెక్ చేసుకుంటే ఆ ప్రభావతి నిలుచుకున్న మాత్రం అది ఆగిపోతుంది. ఎందుకంటే వీళ్ళంతా నవ్వుకుంటారు, మీ వెయిట్ ఎక్కువగా ఉన్నావు కాబట్టి అది ఆగిపోయింది అని ఇద్దరు నవ్వుకుంటా ఉంటారు. ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా మీరు తీసుకెళ్ళి చేసుకోపోండి అని చెప్పేసి అయితే పంపిస్తారు. ఇంకా ప్రభావతి అంటుంది, నేను తలుచుకున్నానంటే 3 నెలల్లో సన్నబడగలను నేను అనేసరికి చింతామణి ఉండేసి, అయితే అంత మెయింటైన్ చేయగలుగుతారా అంటే అంటే చేస్తాను అంటే, అన్ని మానేయాలా, స్వీట్లు మానేయాలా, అన్ని మానేయాలంటే నేను మానేస్తాను, నేను సన్నబడతాను అనేసి ప్రభావతి అంటుంది. ఓ అంత కంట్రోల్లో ఉందా అనేసి మళ్ళీ అదే కంట్రోల్ మీ ఇంట్లో ఉందా అని అడుగుతుంది. దానికి కామాక్షి ఉండి, ఏ విషయం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు లాగుతా ఉన్నావు అనేసరికి, అది కాదు, ఇప్పుడు మన బాడీనే కంట్రోల్ చేసుకోలేని వాళ్ళు ఇల్లు నెల కంట్రోల్ చేస్తాము, అందుకే అడిగాను నేను, ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటారా అంటే, వింటారు అంటుంది. మీ మీనా కూడా వింటుందా అంటుంది చింతామణి. వింటుంది అని చెప్పంటే ఇంకా అక్కడ దాకాతో స్టాప్ చేశారనమాట. ఇట్ట చేరి ఎలా అయినా సరే మీనాని డౌన్ చేయాలా అనేసి చింతామణి ప్లాన్, దానికి ప్రభావతిని యూజ్ చేసుకుంటా ఉంది. ఇదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఈ రోజు బాగానే ఉంది ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.